వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది. ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది. తమ్ముళ్ళు, ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. దీనికి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ ముఖ్యమంత్రికి ఒళ్ళంతా అహంకారం, విధ్వంసం, ఎక్కడికక్కడ దోపిడీ, ఇది తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఎప్పుడో కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 అని విన్నాను. ఎందుకంటే కేజీఎఫ్ నా కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది, కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉండేది. కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 చూడాలంటే కోలారుకు పోవాలి, కేజీఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాని కేజీఎఫ్ క్రియేట్ చేసుకున్నావు, అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్ళీ పైకొచ్చే అవకాశమే లేదు. శాశ్వతంగా గోతులోనే ఉంటాడు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. నువ్వు తవ్విన గోతులే, నువ్వు కొట్టిన ఈ కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత